మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులు కట్టడానికి ఆయన సమయాన్ని దయచేస్తున్నాడు. చిన్న ప్రార్థన చేస్తున్న వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడ, గొప్పవాడ, జీవము గల యేసు, జీవాధిపతి, సర్వశక్తివంతుడా ప్రభా, ఈ ఉదయ కలుస్తాములు నాయన నయా ప్రభా, మీ పాదాల చెందుకు వచ్చాం. ఆ వాక్యమైన దేవుడి నాయన కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సహాయం తెచ్చేసి కృపతో నిప్పుకున్నాం. బుద్ధులు చేసి మీరే మహిమ పొందని మీ సన్నిధి మాకు తోడుగా ఉంది సహాయం తెచ్చాను. యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 23వ వచనం వరకు కూడా నిన్నటి దినాన మనం చదువుకున్నాం. దావీదుకి ఆ యోనాతానికి మధ్యలో జరిగిన సంభాషణ, అక్కడ జరుగుతున్న పరిస్థితి అంతా కూడా మనం చూస్తున్నాం. 24వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ జరిగిన పరిస్థితి కూడా, కాబట్టి దావీదు పొలంలో దాక్కొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనం చేకూర్చుండగా మునుపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనం మీద కూర్చొని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమీయూ అనలేదు. అయితే అమావాస్య పోయిన మరునాడు అనగా రెండవ దినమున దావీదు స్థలములో దావీదు స్థలంలో ఎవడూ లేకపోవడం చూచి సౌలు నిన్నయు నేడుయు యెషయి కుమారుడు భోజనముకు రాకపోవట ఏమని యోనాతాను అడగగా, యోనాతాను దావీదు బెత్లెహేమునకు పోవలనని కోరి, దయచేసి నన్ను పోనిమ్మో, పట్టణమందు మా ఇంటి వారు బలి అర్పింపబోచున్నారు, నీవును రావాలనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా సహోదరులను దర్శించినట్లు నాకు సెలవిమ్మని బతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకొను. అందునిమిత్తము అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, అగడగొట్టు దాని కొడక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెషయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలం నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలగదు గదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడుకు మరణమునకు అర్హుడని చెప్పాను. అంతటా యోనాతాను అతడెందుకు మరణ శిక్ష పొందవలను, అతడు ఏమి చేశానని సౌలును అడగగా, సౌలు అతనిని పొడవవలనన్న ఈటె విసిరెను. అందువలన తన తండ్రి దావీదును చంపని ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను. హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, దావీదును చంపాలి. ఎందుకు చంపాలంటే దేవుడు సౌలుని రాజుగా నిర్ణయించాడు. దేవుడు సౌలుగా రాజుగా నిర్ణయించిన తర్వాత దేవునికి నమ్మకంగా సౌలు ఉండాలి. దేవునికి నమ్మకంగా సౌలు లేడు. ఇప్పుడు దేవుని నమ్మకంగా సౌలు లేనప్పుడు దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయింది. దేవుని దగ్గర దురాత్మ ఒకటి సౌలును పట్టుకుంది. సౌలు పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ లూసిఫర్ గాని సాతాను గాని అధికారాన్ని కోరుకుంటాడు. ఆ అధికారం కోసం ఏం చేయడానికైనా సరే, అధికారం కోసం ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎదుర్కోవడానికి, ఎన్ని అన్యాయమైన అక్రమైన చేయడానికి సిద్ధపడినట్లుగా దావీదును చంపడం కోసం అని చెప్పి సౌలు కూడా అట్టి మనసుతోనే ఉన్నాడు. అట్టి మనసుతో ఉండి ఆ రోజు అమావాస్య దినాల్లో ఒక పండగలాగా చేసుకునే రోజులై ఆ రోజులో అక్కడ కూర్చున్నప్పుడు అందరూ కూడా రాజుగారి సముఖంలో ఉన్న వారందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేస్తున్నప్పుడు రాజుగారి సింహాసనం దగ్గరికి కూర్చున్నాడు. ఆ పక్కనేమో మంత్రి గారు కూర్చున్నాడు, అబ్నేరు, ఆ తర్వాత యోనాతాను కూర్చొని ఇంకా ఉన్న వారందరూ కూడా కూర్చొని ఉంటే ఆ ప్లేస్ లో దావీదు కనపడలా సౌలుకి. సౌలుకి కనబడిపోయేటప్పటికి దావీదుని అడుగుతా ఉన్నాడు. మొదటి రోజు అమావాస్య రోజు మొదటి రోజు కనబడలేదు. కనబడిపోతే అనుకున్నాడు అనమాట, అరే
దావీదు ఏ తప్పు చేయడు. తప్పు చేసి దూరంగా ఉన్నాడా అంటే తప్పు చేసే ఉద్దేశం ఆయనకి లేదు, అలాంటి వాడు కాదు. ఎక్కడ కూడా ఏ పాపం జరగదు. పాపం చేసి అమావాస్య ఈ విందు భోజనంలో కూర్చోడానికి వీల్లేదు. కానీ అతను పాపం చేయడు. సరే ఈరోజు ఊరుకుందాం అని చెప్పి అనుకొని తెల్లారి ఉదయం మరలా ఆలోచన చేసి మరలా చూస్తే ఆ రోజు దావీదు కనపడు. యోనాతాన్ని అడిగాడు, దావీదు ఎక్కడికి వెళ్ళాడు, కనపట్లేదేంటి, ఏమైంది, యెష్షయి కుమారుడు ఎక్కడున్నాడు అని అడిగితే అప్పుడు యోనాతాను చెప్తున్నాడు, అయ్యా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పండుగ చేసుకుంటున్నారంట, దానికి ఒక బలి అర్పణ అనేది ఉందంట, నా దగ్గర సెలవు అడిగాడు, వాళ్ళ అన్నలు నువ్వు కూడా రా అని చెప్పి అన్నారంట, అందుకని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళాడు అనగానే ఇక సౌలుకి ఎక్కడ వెళ్ళినంత కోపం వచ్చింది. ఈ అమావాస్య దినాల్లోనే, ఈ పండుగ రోజులోనే వారిని ఏది ఏమైనా సరే దావీదును చంపాలని చెప్పి గట్టి నిశ్చయం కలిగి ఉన్నాడేమో, అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడేమో. వెంటనే సౌలుని అంటున్నాడు, ఎగడగొట్టడానికి కొరకో అని చెప్పేసి పళ్ళు విరుచుకుంటా అతని మీద పడి, నీకు నీ తల్లికి సిగ్గుండాలరా, నీకేం అర్థం కావట్లేదు, దావీదు బ్రతికున్నంత కాలం కూడా నువ్వు రాజు అవో, రాజు అంతా రాజ్యరికం అంతా కూడా ఆయన చేతికి వెళ్ళిపోద్ది, జనులందరూ ఆయన తట్టు తిరుగుతారు, దావీదు చచ్చిపోతే తప్ప మనకి రాజ్యం స్థిరం అవదురా అని చెప్పి అతను యోనాతాను మీద అంటున్నాడు. అసలు మరణానికి పాత్రుడు ఎలా అవుతాడు నాన్న, అతడు మన రాజ్యాన్ని కాపాడినవాడు, ఫిలిస్తీయుల చేతిలో విడిపించిన వాడు అని చెప్పేసి ఎన్ని రకాలుగా పోట్లాడినప్పటికీ కూడా యోనాతాను మీద కోపం పెంచుకొని యోనాతాను మీద కూడా ఈటి విసిరేశాడు. ఇక అక్కడ నుండి లేచి భోజనం దగ్గర నుండి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ముందే వారు సంభాషణ చేసుకున్నారు, మీ నాన్న నన్ను చంపాలనుకుంటే ఎలా నాకు తెలిసింది, ఆ ఉద్దేశం ఎలా ఉందో తెలిసింది అన్నప్పుడు అక్కడ అంటున్నారు కదా, ముందు చూడ తర్వాత 35వ వచనంలో, ఉదయం యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకున్న వేళకు ఒక పనివాడిని పిలుచుకొని పొలములోనికి పోయాను. నీవు పరిగెత్తుకొని పోయి నేను వేయి బాణములను వెతకమని ఆ పనివారితో చెప్పగా, వాడు పరిగెత్తునప్పుడు ఒక బాణము వాని అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్న చోటుకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనక నుండి కేకవేసి, బాణం మీ అవతల ఉన్నదని చెప్పి వాణ్ణి వెనక నుండి కేకవేసి, నీవు ఆలస్యం చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు బాణమును కూర్చుకొని తన యజమానుని యొద్దకు వాటిని తీసుకొని వచ్చెను. కానీ సంగతి ఏమీ వానికి తెలియక ఉండెను. యోనాతానుకు దావీదుకు మాత్రము ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వారికి ఇచ్చి వీటిని పట్టణములు తీసుకొని పొమ్మని చెప్పి వాడిని పంపివేశాను. వాడు వెళ్ళిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసి తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచిపోయెను. యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చాను. చూడండి, యోనాతానికి సౌలు లాంటి మనసు లేదు, సౌలులాగా ఆలోచన లేదు, సౌలులాగా రాజ్యం మీద ఆశ కూడా లేదు. దేవుని మీద ఉంది, దేవుని చిత్తాన్ని మీద ఉందని, దేవుని యొక్క ఉద్దేశం మీద, దేవుని ప్రేమించేలాగానే ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడుగానే యోనాతాను ఉన్నాడు. యోనాతాను అట్టి మనసుతో ఉన్నాడు కాబట్టి దావీదు యొక్క మనసును కూడా గ్రహించాడు. దావీదు ఏ పాపం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, ఏ అక్రమం చేయలేదు. అయినప్పటికీ కూడా దావీదుకి అలా చేస్తున్న ఆ పరిస్థితి అంతా చూసినప్పుడు, దావీదుకి అది చేస్తున్న పరిస్థితి అతని గుండెలు తలడిపోయి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి కూడా దావీదుకి చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ నుండి పారిపో. ఎలా చేసినప్పుడు, నీ అవతల బాణం ఉంది అంటే నువ్వు అవతలకి వెళ్ళిపో అని అర్థం, నీ యువతల బాణం ఉంది అంటే యువతలకు రా అని చెప్పేసి పనివాడు చెప్తున్న మాటలన్నీ కూడా, అవతల బాణం ఉందంటే అవతలకి వెళ్ళిపోయి, వద్దు నువ్వు ఇక్కడ నీ ఊరు దాటిపో అని చెప్పేసి ఆ యొక్క సంభాషణ, వారి మధ్యలో జరిగిన నిబంధన అంతా కూడా వాళ్ళు మాట్లాడుకుని, అదంతా పనివాడికి ఏం తెలీదు. అవి తీసుకొచ్చిన బాణాలు ఇచ్చి అని పంపించేశాడు. బాణాలు పంపించేసిన తర్వాత వీళ్ళు దావీదు వచ్చాడు అనమాట. దావీదు వచ్చినప్పుడు ఇద్దరు ఒకరికొకరు ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా
తలుచుకొని నేనే పాపం చేశాను, నేనే నేరం చేశాను, నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు అని చెప్పి అంతా కూడా వారి మధ్యలో ఉన్నప్పుడు కూడా యోనాతాన్ అంటున్నాడు, ఏం పర్లేదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, నీ సంతకి నా సంతకి కూడా మధ్యలో ఆయన ఉన్నాడు, నువ్వైతే రాజు అవుతావు కంపల్సరిగా, నువ్వు రాజు అయినప్పుడు మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకో, నా సంతతి వారిని జ్ఞాపకం చేసుకో, నా మిగిలి ఉన్న శేషమైన జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి యోనాతాను చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యోనాతానుకి అయితే దేవుని మీద విశ్వాసం ఉంది, కానీ సౌలు కొద్దిగా విశ్వాసం లేనివాడిగా ఉన్నాడు. దేవుని కృప మనకి తోడే ఉన్నట్టుగా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితేనే మనం కూడా దీవించబడతాం, మనం కూడా ఆశించబడదు. యోనాతాను సంతతి వారిని కూడా దేవుడు మర్చిపోలేదు. యోనాతాను బట్టి, సౌలు బట్టి పాపం యోనాతానికి శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చిందేమో కానీ యోనాతాను బట్టి మాత్రం తన పిల్లలకు మాత్రం దీవెన ఆశీర్వాదమే వచ్చింది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడి నాన్న, వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశించి సహాయం దయచేసి కృపతో మనకు వదిలి చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.